శ్రీశైలం రాజేంద్ర ప్రసాద్ దేవరపల్లి. ఈరోజు ఆదివారము. నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. మనకి శ్రీశైలంకి నాగార్జున సాగర్కి డిఫరెన్స్ ఏంది అని చెప్పేసి ఇంతకుముందు చెప్పాను. అదేవిధంగా సాగర్ది ఆల్రెడీ ఇంతగా చెప్పాను. ఇప్పుడు శ్రీశైలము ప్రకృతి సిద్ధంగా ఏర్పడింది శ్రీశైలం ప్రాజెక్టు అనడానికి నేను జస్ట్ ఒక చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇది శ్రీశైలం అనమాట. ఇది శ్రీశైలం ప్రాజెక్టు డ్యామ్ సైడు. దీనికి 12 గేట్లు ఉంటాయి. 12 గేట్లలో 6 వచ్చేసి తెలంగాణ, 6 వచ్చేసి ఇదిగో 6, ఇదేమో 7వ గేటు. ఇక్కడ వరకు ఇక్కడ నుంచి 6 నుంచి అవతల మొత్తం తెలంగాణ, ఇటుపక్క మొత్తము ఏపీ అనమాట. నేను చెప్పేది ఏంటంటే కృత్రిమంగా ఏర్పడిన డ్యామ్కి ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన డ్యామ్కి ఉన్న డిఫరెన్స్ చెప్తున్నాను. ఈ డ్యాము యాక్చువల్గా ఏంటంటే చూడండి, డ్యాము బ్రిడ్జి ఇక్కడ ఎండ్ అవుతుంది. అది పైన కొండ చూడండి, ఇంత ఎత్తు ఉంటుంది, అంత ఎత్తు ఉంటుంది. సేమ్ ఇటుపక్క కూడా అదే విధంగా ఉంటుంది. ఈ డ్యామ్ అయితే ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఎండ్ అవుతుంది. ఆ తర్వాత కొండ ఇంత పైకి ఉంటుంది. అదే సాగర్కి ఏంటంటే డ్యామ్కి ఈక్వల్గా అటువైపు ఏమీ ఉండదు, ఇటువైపు ఏమీ ఉండదు. దానికి మనము అది కృత్రిమంగా దాన్ని ఏర్పరచుకోవచ్చు. కాకపోతే ఇటుపక్క అటుపక్క కొండండి మధ్యలో డ్యామ్ కట్టేది మన ఈ శ్రీశైలం ప్రాజెక్టు యొక్క ప్రత్యేకత అనమాట. నేను అదే చెప్తున్నాను. ఇంతకుముందు సాగర్ది కూడా చూపించాను, మళ్ళీ దీనిలో కూడా చూపిస్తున్నాను. ఓకే, మీరు చూడండి, ఎంజాయ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఇది నాగార్జున సాగర్ డ్యామ్ సైడ్ అనమాట. చూడండి బాగా. శ్రీశైలం ప్రాజెక్ట్కి నాగార్జున సాగర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే అక్కడ బ్రిడ్జి స్టార్ట్ అవుతుంది. అది దానికి బ్రిడ్జికి కొండకి ఈక్వల్గా ఉంటుంది. అదే శ్రీశైలం ప్రాజెక్టులో ఆ బ్రిడ్జికి కొండకి బ్రిడ్జికి 3 ఎక్కువ ఆ పక్కన కొండ ఉంటుంది అనమాట. దీనికి అట్లా కాకుండా ప్లెయిన్గా ఉంటుంది అనమాట. అదే అందుకనే శ్రీశైలం ప్రాజెక్టు ఇదేమో కృత్రిమంగా కట్టింది, అదేమో సహసిద్ధంగా అట్లా వచ్చిందనమాట. దీనికి సాగర్కి శ్రీశైలం ప్రాజెక్టుకి ఉన్న తేడా అది అనమాట.